అందరూ కూడా మరొక కలసతో సొమ్ముతో నీళ్ళు మీ ముందు పెట్టుకోండి. పళ్ళానికి మీకు మధ్యని పెట్టండి. మీ ముందు పక్కన కాదు, మీరు కొద్దిగా వెనక్కి జరగండి. మీకు పళ్ళానికి ముందు పళ్ళెల్లో పెట్టుకోండి, కింద పెట్టుకోవాలి. అమ్మ కింద మీ ముందు, మీకు పళ్ళానికి మధ్యలో, మీకు పళ్ళానికి మధ్యలో పెట్టుకోవాలి నీళ్లు. ఓ చిన్న బాబా, నేను విట్రాయలుగా దా కూర్చేస్తుందా? అందరూ సామాన్లు సర్దుకున్నారు కదా? అమ్మా, మీకెవరు సలహా చెప్పరు, ఏం చెప్పాల్సిన మైకులో నేనే చెప్తాను. నా వైపు దృష్టి పెట్టండి. నేను మంత్రంతో పాటు ఎలా చెయ్యాలో చెబుతాను. పక్కవాడి కోసం మీరు ఆలోచించకండి. నేను చెప్పినట్టుగా చేసుకొని వెళ్ళండి. నేను తెలుగులోనే మాట్లాడతాను, సంస్కృతం, తమిళం, ఆంగ్లంలో మాట్లాడిన పర్వాలేదు. మీకు అర్థమైన భాషలోనే చెబుతాను. గాబర పడకండి. పక్కొచ్చండి, దేవుడి కనుక నేను కూర్చోలేదు. అది ఎవడా పెద్ద మనిషి మధ్యలో వస్తున్నాడు? అందరూ కూడా ఈ పూజ అవుతున్నంతసేపు కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. అందరూ కూడా రెండు చేతులు జోడించి అమ్మవారి పేరుతో అమ్మవారి నామస్మరణాన్ని స్మరించుకోండి. నేను చెప్పిన పని చేయండి. పూజ ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తయిన వరకు మీకు నోటికి పని లేదు, చేతులతోటే పని. నోటితో పని లేదు. ఎక్కడ ఏమి ధ్వనించకుండా జాగ్రత్తగా చేసుకోండి. భక్తి శ్రద్ధలతో చేసుకోండి. మీకోసమే, మీకు పుణ్యం రావాలనే నేను చెప్తున్నాను, నా కోసం కాదు. ఇంత కష్టపడి చేసిన దానికి మీకు ఫలితం కావాలి. ఫలితం కావాలంటే నేను చెప్పినట్టుగా మీరు చేసుకొని వెళ్ళండి, ఫలితం వస్తుంది. నేను పూజ మొదలు పెట్టుకుంటా. ఆ పిల్ల అందరికీ పువ్వులు ఇస్తుంది, గాబరైపోకండి మీరు. అమ్మ, నువ్వు మళ్ళీ మధ్యలోంచి లేచావా? అమ్మా, భవాన్ని ఇస్తారులే, భవాన్ని ఇస్తారు. భవాన్ని వెళ్ళండి. వాళ్ళు వాళ్ళకి అప్పచెప్పకండి. వాళ్ళ చీరలతోటి వాళ్ళతో మళ్ళీ ఇబ్బంది పెట్టి అమ్మ ఇచ్చి భవానికి ఇచ్చి పచ్చిన ఎవరు తిరగండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దండం పెట్టుకోండి అందరూ. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గురుత్రయ నమస్కారం సమర్పయామి. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపా బసవో వదంతే. సా నౌ మంత్రేషు మూర్ఛందుహానాం ధేనుర్వాగస్మాన్మపతిష్ఠుదయతు. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. యస్య వా నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుటస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। शचीपुरन्दराभ्यां नमः। अरुन्धती वसिष्ठाभ्यां नमः। श्री सीतारामाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो इष्टदेवताभ्यो अयं मुहूर्तः శుభముహూర్తో అస్తు। మీరు తెచ్చిన కలసలో నీళ్లు ఎడమ చేత్తో మామిడాకు పట్టుకొని నీళ్లు తీసి 3 సార్లు కుడి చేతిలో వేసుకొని తాగండి। 3 సార్లు తాగి 4వసారి చెయ్యి కడుక్కోండి। ఆచమ్య కేశవాయ స్వాహ, లేదా ఉద్ధరణ తీసుకుంటే సమస్య లేదు। నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ। ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః। నమస్కారం చేసి కూర్చోండి। గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః। సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః। उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे। అందరూ ప్రాణాయామం చేసుకోండి। ఇలాగా ముక్కు మీద వేలు వేసుకొని, వాస్తవానికి ప్రాణాయామం యొక్క విధి విధానాలు వేరు, కాలాన్ని బట్టి ముక్కు మీద వేలైంది। ప్రాణాయామం చేయాలంటే వేరే నియమం ఉంది। उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे। 2 చేతులతో దండం పెట్టుకొని మమ అనుకోండి। అందరూ కూడా మమ అనుకోండి। మమ అనుకొని అమ్మవారి నామస్మరణ చేసుకోండి। బ్రహ్మకర్మ సమారభే। ఓం తవ ఉపాత్తాదుర్దక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే అద్భుతయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ